కార్ తీసుకుని బయటకు వెళ్లారు. రోడ్డు పక్కన ఒక చిన్న గుడిసె ఉంది. ఆ గుడిసె ముందు ఓ 80 ఏళ్ల ముసలమ్మ ఒంటరిగా కూర్చొని ఆమె దగ్గరకెళ్లి ఆ గుడిసె ఎలా ఉందో చూడటానికి ఆ గుడిసెలోకి వెళ్లాడు. అంతే, డీఐజీ శివదీప్ షాక్. ఆ గుడిసెలో ఆ ముసలమ్మ తినడానికి కాదు కదా, కనీసం పడుకునేందుకు కూడా కనీస సౌకర్యం లేదు. ఆమె కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు. దాంతో ఆ అమ్మను తీసుకుని కారులో ఎక్కించుకుని బయటకు ఆఫీసుకు తీసుకెళ్లాడు. ఆ అమ్మతో కారులో వెళ్లే సమయంలో ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఏవైనా అందుతున్నాయా అని ఆరా తీశాడు. కానీ ఏం రావట్లేదని తెలుసుకుని చలించిపోయాడు. ఆ అమ్మని నేరుగా ఆఫీసుకు తీసుకెళ్లి ఆ అమ్మతో కలిసి జెండా ఎగురవేశాడు. శివదీప్ చేసిన పనికి పోలీసులందరూ షాక్. ఇక అక్కడి నుండి ఆ అమ్మకి కొన్ని బట్టలతో పాటు నిత్యావసరాలు కూడా కొనిచ్చి ఆమెకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు అన్నీ అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి మళ్లీ ఆమె గుడిసె దగ్గర దిగబెట్టడానికి వెళ్లాడు. ఆమెకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కూడా మంజూరయ్యేలా చేస్తానని మాటిచ్చి వచ్చాడు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.